ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 9/4/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 7/11/1968. మధురమైన పిల్లలు, తండ్రి ఈ ముఖం ద్వారా తెలియచేస్తున్నది రాజయోగం యొక్క చదువు. ఇది చాలా సహజమైన చదువు. తండ్రిని గుర్తు చేసుకోవాలి, రాజ్యాధికారాన్ని గుర్తు చేసుకోవాలి. అనంతమైన తండ్రిని గుర్తు చేసుకుని రాజ్యాధికారాన్ని పొందాలి. ఈ ప్రపంచాన్ని మీరు బుద్ధి ద్వారా మరిచిపోవాలి. మీరు అనంతమైన సన్యాసులు. ఈ పాత ప్రపంచం అంతా అంతమైపోతుందని మీకు తెలుసు. ఓం నమ శివాయ. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. వాస్తవంగా నిలబడి లేరు, మీరు కూర్చొని ఉన్నారు. మీ సేన ఎంతో బాగుంది. ఇది ఆత్మిక తండ్రి యొక్క సైన్యము. ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకుని రావణుడిపై విజయం సాధించడానికి మీ చేత సహజమైన పురుషార్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని గుప్తమైన మహావీరులుగా పిలుస్తారు. 5 వికారాలలో మొదటిది దేహాభిమానము. దానిపైన మీరు విజయం సాధిస్తారు. విశ్వంపై విజయం సాధించడానికి, విశ్వంలో శాంతిని స్థాపన చేయడానికి తండ్రి సహజమైన యుక్తిని తెలియచేస్తున్నారు. ఇది మీకు తప్ప మరెవరికి తెలియదు. మీరు విశ్వంలో శాంతిగల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఆ రాజ్యంలో అశాంతి, దుఃఖము, వ్యాధులు అనేవి ఉండవు. ఈ చదువు కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తుంది. మధురమైన పిల్లలు, కామంపై విజయాన్ని సాధించడం ద్వారా మీరు 21 జన్మల కోసము విశ్వ విజేతలుగా అవుతారు. ఇది చాలా సహజమైన జ్ఞానము. మీరు శివబాబా యొక్క ఆత్మిక సైన్యము. ఇక్కడ రాముని గురించి, కృష్ణుని గురించి ఏమీ లేదు. పరంపిత పరమాత్మనే రామునిగా పిలుస్తారు. త్రేతాయుగ రాముడు వారి వెనకాల ఉన్న సైన్యం ఏదైతే చూపిస్తున్నారో అదంతా కూడా సరి అయింది కాదు. వానర సేన ఉండదు. అదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించింది. డ్రామా ప్లాన్ ప్రకారంగా భక్తి మార్గంలో మీరు తండ్రి నుంచి దూరమైపోయారు, అనాథలుగా మారిపోయారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా కూడా అనాథగా మారిపోయింది. విషం కోసం ఎంతగానో కొట్టుకుంటున్నారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారు అనే గానం కూడా ఉన్నది. అమృతం మీకు ఈ సమయంలో జ్ఞాన సాగరణ నుంచి లభిస్తుంది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారం తొలగిపోయింది అని పాడుతారు కదా. కలియుగము ఘోర అంధకారంలో ఉన్నది. ఇక్కడ ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. సత్యయుగంలో జరగవు. మీరు మీ రాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తున్నారో చూడండి. ఇందులో చేతుల ద్వారా, కాళ్ల ద్వారా చేయవలసింది ఏమీ లేదు. దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఇంట్లో ఉన్నప్పటికీ స్వయాన్ని ఆత్మలుగా భావించి గుర్తు చేయాలి. మీరు ఆత్మలు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీది చివరి జన్మ. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కావాలి. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అంటే లీపు యుగంగా పిలుస్తారు. తలపైన శిఖ ఉంటుంది కదా, బ్రాహ్మణుల యొక్క శిఖ పేరుగాంచింది. తండ్రి ఈ జ్ఞానాన్ని సహజంగా అర్థం చేస్తున్నారు. రాజ్యాధికారాన్ని పొందడానికి మీరు ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి తండ్రి వద్దకు వచ్చి చదువుతారు. మీకు లక్ష్యం కూడా లభించింది. శివబాబా మనల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు కాకూడదు? కేవలము దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను పరంపిత పరమాత్మను గుర్తు చేయాలి. అప్పుడే మీ పాపాలు నశించిపోతాయి. ఈ జన్మలో పవిత్రంగా మారడం ద్వారా 21 జన్మల పాటు పుణ్యాత్మలుగా మారుతామని మీకు తెలుసు. సత్యయుగము, త్రేతాయుగములో పూర్తిగా 21 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత కిందికి దిగడము ఆరంభమవుతుంది. మనది 84 జన్మల చక్రం అని మీకు తెలుసు. ప్రపంచంలోని వారందరూ ఈ చదువును చదవలేరు. సత్యయుగము, త్రేతాయుగాలను తండ్రి స్థాపన చేస్తారు. ఇప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ద్వాపర కలియుగాలను రావణుడు స్థాపన చేస్తారు. రావణుని యొక్క చిత్రం కూడా ఉంది కదా. ఆ చిత్రంలో రావణుని తలపైన గాడిద తలను కూడా చూపించారు. అది వికారానికి గుర్తు. ఇంతకు ముందు మనం ఏ విధంగా ఉండేవారేమో మీకు తెలుసు. తండ్రి లేకపోవడం వల్ల దుర్గంధపూరితంగా మారిపోయాము. అందుకే డర్టీ బోట్స్గా పిలుస్తారు. అసహ్యంగా మారిపోయారు. ఇక్కడ విసర్జితాలను ఇక్కడే అసంఖ్యాకమైన దొంగలు, కృతజ్ఞులు ఉన్నారు అని పాట పాడుతారు. ఇది పాపాత్మల ప్రపంచము. పాపాత్మల ప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉంటారు. పుణ్యాత్మల ప్రపంచంలో ఆరంభంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులు కదా. స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని తప్పకుండా తండ్రి ఇస్తారు. నేను మీకు విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈ మృత్యులోకంలో చివరి జన్మలో పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనము సమీపంలో ఉన్నది. బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారు. యుద్ధ మైదానంలోకి వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని అన్నింటినీ అంతం చేస్తారు. ఇంట్లో కూర్చొని పాత ప్రపంచాన్ని వినాశనం చేస్తామని కూడా వారు ప్రగల్భాలు పలుకుతారు. బాంబులు మొదలైనవి ఇంట్లో కూర్చొనే వదులుతారు. అవి మొత్తం ప్రపంచాన్ని
విధ్వంసం చేస్తాయి. మీరు కూడా ఇంట్లోనే కూర్చొని యోగ బలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు యోగ బలంతో శాంతిని స్థాపన చేస్తున్నారు. వారు సైన్స్ బలంతో ప్రపంచాన్ని వినాశనం చేస్తారు. వారందరూ మీకు సేవకులు, మీకే సేవ చేస్తున్నారు. మీకు పాత ప్రపంచాన్ని అంతం చేసి ఇస్తారు. ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మీకు సేవకులుగా మారుతాయి. ప్రకృతి అంతా మీకు సేవకురాలిగా మారిపోతుంది. కేవలము తండ్రిని గుర్తు చేస్తే చాలు. కాబట్టి పిల్లలు మీకు లోలోన సంతోషం కలగాలి. అటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగానో గుర్తు చేయాలి. భారతదేశం ఒకప్పుడు శివాలయంగా ఉండేది. ఇప్పుడు భారత్ వేశ్యాలయంగా మారిపోయింది. ఎందుకంటే అందరూ వికారులుగా మారిపోయారు. ముఖ్యంగా భారతదేశము వికారంగా మారిపోయింది. ప్రపంచం కూడా అదేవిధంగా మారిపోయింది. కాబట్టి అందరికీ సిగ్గుగలగాలి. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. కలియుగంలో సంపూర్ణ వికారులు ఉన్నారు. ఈ కోతుల వంటి మనుషులు ఏమీ అర్థం చేసుకోవడం లేదు. నువ్వు కోతిలా ఉన్నావని కూడా మాట వరుసకు అంటారు కదా. శివ పరమాత్మనే రామునిగా పిలుస్తారని మీకు తెలియచేయడం జరిగింది. జపమాలను జపించేటప్పుడు రామ్ రామ్ అని జపిస్తారు. అది త్రేతాయుగపు రామునికి గుర్తు కాదు. జపమాలలో ఉన్న పుష్పము నిరాకార తండ్రికి చిహ్నము. ఇక రాముడు వానరసేన తీసుకున్నాడు అనే కథ కూడా ఉంది. వాస్తవంగా అలాంటిదేమీ లేదు. క్రైస్తవులు ఇలాంటి విషయాలను ఎగతాళి చేసి మాట్లాడతారు. మిమ్మల్ని మ్యాడ్ చాప్స్ అని కూడా వారు పిలుస్తారు. రాముని యొక్క సీతను ఎత్తుకెళ్లారు, కృష్ణుడికి ఇంతమంది రాణులు ఉన్నారు అని క్రిస్టియన్స్ నింద చేస్తారు. ఇప్పుడు మీకు స్మృతికి వచ్చింది, నిజంగానే మేము కూడా ఒకప్పుడు కోతుల వలె ఉండేవారిమని. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, హియర్ నో ఈవిల్, చెడు వినవద్దు, చెడు మాట్లాడకండి. మీరు ఎంతో దుర్గంధపూరితంగా మారిపోయారు. తండ్రి తెలియచేస్తున్నారు, మీ వద్ద అపారమైన సంపద ఉండేది. మీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గానికి బదులుగా నరకానికి అధిపతులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉన్నది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయం నుంచి, అంటే రౌరవ నరకం నుంచి విడిపించి స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్తున్నారు. ఆత్మీయ పిల్లలు, మీరు నా మాట వినరా? పరమాత్మ స్వయంగా చెప్తున్నారు, పవిత్రంగా అవ్వండి. మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వండి. అలాంటప్పుడు ఎందుకు కాలేరు? ఒక్క జన్మ సుఖం కోసం మీరు పూర్తి రాజ్యాధికారాన్ని కోల్పోతున్నారు. కేవలం ఇంకా 8 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఈ యోగ బలంతోనే మీ జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు భస్మమవుతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు నశించడానికి సమయం పడుతుంది. పిల్లలు ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు, కానీ 10% కూడా యోగం కుదరడం లేదు. అందుకే పాపాలు తొలగిపోవడం లేదు. కొత్త వారు వెంటనే యోగులుగా మారిపోతే పాపాలు నశించి సేవలో నిమగ్నమవుతారు. మనం ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలని, తిరిగి ఇంటికి వెళ్ళాలని మీరు అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి తండ్రి వచ్చారు. పాపాత్ములు శాంతిధామము సుఖధామంలోకి వెళ్ళలేరు. వారు దుఃఖధామంలోనే ఉంటారు. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను గుర్తు చేసుకుంటే మీ పాపాలు తొలగిపోతాయి. మంచిది పిల్లలు, ఇప్పుడు పుష్పాలుగా అవ్వండి. దైవీ కులానికి కలంకం తీసుకురాకండి. మీరు వికారులుగా మారడం వల్ల ఎంతో దుఃఖితులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో ఒక ఆటగా భావించాలి. పవిత్రంగా కాకపోతే పవిత్రమైన ప్రపంచానికి, అంటే స్వర్గానికి వెళ్ళలేరు. భారతదేశము స్వర్గవాసిగా కృష్ణపురిగా ఉండేది, ఇప్పుడు నరకవాసిగా ఉంది. పిల్లలు, మీరు వికారాలను వదిలిపెడుతున్నందుకు సంతోషించాలి. విషం తాగడాన్ని వెంటనే వదిలివేయాలి. విషం తాగుతూ వైకుంఠంలోకి వెళ్ళలేరు. ఇప్పుడు దేవతా స్థితిని పొందడానికి పవిత్రంగా అవ్వాలి. లక్ష్మీనారాయణులు రాజ్యాధికారాన్ని ఎలా పొందారో మీరు ఇతరులకు తెలియచేయవచ్చు. రాజయోగం ద్వారా ఆ పదవిని వారు పొందారు. ఇది చదువు కదా. న్యాయవాది, శస్త్రచికిత్స చదువు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా చదువుతారు. భగవాన్ వాచ, ఈ రథంలో భగవంతుడు ఏ విధంగా ప్రవేశిస్తారో తెలియచేస్తారు. అనేక జన్మల చివరి జన్మలో నేను ప్రవేశించి పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తాను. ఒకప్పుడు ఈ విశ్వానికి యజమాని పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రంగా మారిపోయారు, పేదవారిగా మారిపోయారు. మళ్ళీ వారే నెంబర్ 1లోకి వస్తారు. ఈ బ్రహ్మబాబాలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా ఉన్నట్లయితే మీరు సదా సుఖంగా ఉంటారు. సత్యయుగాన్ని అమరలోకంగా పిలుస్తారు. ద్వాపర కలియుగాలను మృత్యులోకంగా పిలుస్తారు. పిల్లలకు బాబా ఎంతో చక్కగా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ దేహీ అభిమానులుగా అవ్వాలి. మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి మాయ చేతిలో ఓడిపోతారు. మాయ ఫిరంగి దెబ్బ ఎంతో బలంగా తగులుతుంది. ఒకేసారి బురదలో పడిపోతారు. బాబా పాకిస్తాన్ సింధులో ఉన్నప్పుడు కూడా మురళిలో చెప్పేవారు, మీకు ఒకవేళ విషం బాగుందంటే ఆ మురికిలోనే ఉండండి.
మనుషులకు అదే సుఖం అనిపిస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఇది మురికి ప్రపంచము, ఇందులో సుఖం ఎక్కడ ఉంది? స్వర్గం అంటే ఏమిటో చూడండి. ఈ దేవతల యొక్క జీవన శైలి ఎలా ఉందో చూడండి. స్వర్గం అంటేనే గొప్ప పేరు. మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నాను. అయినా సరే కొద్దిమంది మేము విషాన్నే తాగుతాము అని అంటారు. అయితే అక్కడే ఉండండి, మురికిలోనే ఉండండి. ఆ తర్వాత మీరు మళ్ళీ నరకములోకి రావాల్సి ఉంటుంది. స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. దేహాభిమానంలోకి వచ్చి అసహ్యమైన పనులు చేస్తారు. మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా అని భావిస్తారు. క్రోధము, లోభం అనేవి బహిరంగంగానే కనిపిస్తాయి. కేవలము కామం మాత్రమే వ్యక్తిగతంగా నడుస్తుంది. 4 గోడల మధ్య ముఖాన్ని నల్లగా చేసుకుంటారు. వికారాల వల్ల ముఖము నల్లగా మారుతుంది. కృష్ణుని యొక్క ఆత్మ 84 జన్మల తర్వాత నల్లగా మారిపోతుంది. తెల్లని వర్ణం నుంచి నల్లని వర్ణంగా మారిపోవాలి. అప్పుడే ఈ ప్రపంచమంతా వారి వెనుకల నడుస్తుంది. ద్వాపర యుగం నుంచి నల్లగా మారుతూ నల్లటి కోతుల్లా మారిపోయారు. అంటే ప్రవర్తన కోతి వలె ఉందని అర్థము. ఇలాంటి పతిత ప్రపంచాన్ని తప్పకుండా పరివర్తన చేయాలి. మీకు సిగ్గు కలగడం లేదా? కేవలము ఒక జన్మ కోసం పవిత్రంగా ఉండలేరా? భగవాన్ వాచ, కామము మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉన్నప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారు. బాబా, బయటికి వెళ్దామని పిల్లలు బాబాని అడుగుతారు. ఈ ముళ్ళ అడవిలోకి కోతులను చూడటానికి వెళ్ళాలా అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బాబా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కోతులను చూస్తే ఏమైపోతుందో తెలియదు. డ్రామా ప్రకారంగా పిల్లలే సేవ చేయాలి. పిల్లలే తండ్రి పేరును నిలబెట్టాలి. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణం చేయాలి. తండ్రి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. తండ్రికి ఎక్కడికి వెళ్ళాలనే మనసు కూడా ఉండదు. శివబాబా జ్ఞానాన్ని ఇవ్వడం కోసము ఈ రథంలో చాలా చోట్ల తిరిగారు. ఇప్పుడు తిరగవలసిన అవసరం లేదు. తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మనం యుద్ధ మైదానంలో ఉన్నామని మర్చిపోకండి. ఈ యుద్ధము 5 వికారాలతో నడుస్తుంది. ఈ జ్ఞాన మార్గము పూర్తిగా భిన్నమైంది. భక్తి అనేది అజ్ఞాన మార్గము. కిందికి దిగిపోతూ నరకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని 21 జన్మల కోసం స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు చేస్తారు? రావణుడే చేస్తారు. తేడాను చూస్తున్నారు కదా. జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువులకు సేవ చేశారు, కానీ ఎలాంటి ప్రాప్తి లభించలేదు. తండ్రిని పరంపిత పరమాత్మను సద్గురువుగా పిలుస్తారు. సిక్కులు సద్గురు అకాల్ అని పిలుస్తారు కదా. వారిని ఎప్పుడూ మృత్యువు కబలించజాలదు. ఆ సద్గురువును మృత్యువుగా పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, మీ పిల్లలందరినీ మృత్యువు యొక్క కోరల నుంచి విడిపించడానికి వచ్చాను. సత్యయుగంలో మళ్ళీ మృత్యు అనేది అక్కడ రాదు. దానిని అమరలోకంగా పిలుస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతం ద్వారా అమరలోకానికి అంటే సత్యయుగానికి అధిపతులుగా అవుతున్నారు. ఈ యుద్ధం ఎలా జరుగుతుందో చూడండి. ప్రపంచమంతా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. కానీ మీ యుద్ధము రావణుని యొక్క 5 వికారాలతో జరుగుతుంది. వారిపైన మీరు విజయం సాధిస్తారు. ఇది చివరి జన్మ. ఈ బ్రహ్మ యొక్క కుమారులు అసత్యాన్ని చెబుతారని మనుషులు భావిస్తారు. ఒక కథ కూడా ఉంది కదా, పులి వచ్చింది అని ఒక బాలుడు అరిచాడు, కానీ పులి రాలేదు. అలా 2-3 సార్లు జరిగిన తర్వాత పులి రాదులే అని అందరూ భావించారు. కానీ ఒకరోజు పులి వాస్తవంగానే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ బ్రహ్మకుమారులు అసత్యం చెప్తున్నారు అని భావిస్తారు. కానీ చివరకు ఏదో ఒక రోజు అంతా అంతమైపోతుంది. ఇప్పుడు కౌరవ సంప్రదాయం వారంతా కూడా వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయారు. వారికి తీరిక ఎక్కడుంది? తండ్రి చెప్తున్నారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. ఇక్కడికి వచ్చేవారు కూడా పేదలే. ధనవంతుల అదృష్టంలో ఇది ఉండదు. వారు ధనమనే మత్తులో గర్వంగా ఉంటారు. ఇదంతా అంతమైపోయేదే కదా. ఇక్కడ కేవలము 8 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 8 ఏళ్లు కాస్త 9 ఏళ్లు అవుతాయని అనుకోకండి. ఇంకా త్వరగానే అన్ని జరిగిపోవచ్చు. 9 ఏళ్లు పట్టదు. డ్రామా ప్లాన్ అదే విధంగా ఉంది. ఇక్కడ బాంబులు అన్నీ కూడా తయారు చేస్తున్నారు. వాటిని తప్పకుండా ఉపయోగించాల్సిందే. పూర్వము యుద్ధాలు బాణాలు కత్తులతో తుపాకులతో చేసేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బాంబులు వచ్చాయి. ఇంట్లో కూర్చున్న చోటే కూర్చొని అందరినీ అంతం చేస్తారు. ఇలాంటి వస్తువులను దాచుకోవడానికి తయారు చేయరు. ఎంతవరకు దాస్తారు? తండ్రి వచ్చారు కాబట్టి వినాశనం తప్పకుండా జరుగుతుంది. డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది. మీకు రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీనారాయణులు ఎప్పుడు కూడా యుద్ధము చేయరు. శాస్త్రాలలో అసురులకు దేవతలకు యుద్ధం జరిగిందని రాశారు. కానీ సత్యయుగానికి చెందినవారు కలియుగానికి చెందిన అసురులతో ఏ విధంగా యుద్ధం చేస్తారు? ఇప్పుడు మీరు 5 వికారాలతో యుద్ధం చేస్తున్నామని అర్థం చేసుకున్నారు. వీటిపై విజయాన్ని సాధిస్తే
సంపూర్ణ నిర్వికారులుగా మారి నిర్వికారి ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది ముందుగానే నిర్మించబడిన డ్రామా. ఇది కొందరి అదృష్టంలో ఉండదు. యోగం బలం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. సంపూర్ణంగా మారినప్పుడే సంపూర్ణ ప్రపంచంలోకి వెళ్తారు. తండ్రి జ్ఞాన శంఖ నాదాన్ని చేస్తూనే ఉంటారు. కానీ భక్తి మార్గంలో శంఖాలు వాద్య పరికరాలు పట్టుకొని కూర్చుంటారు. తండ్రి ఈ ముఖం ద్వారా ఏదైతే తెలియచేస్తున్నారో దీనిని రాజయోగం యొక్క చదువు అంటారు. ఇది చాలా సహజమైన చదువు. తండ్రిని గుర్తు చేయాలి, రాజ్యాధికారాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అనంతమైన తండ్రిని గుర్తు చేసి రాజ్యాధికారాన్ని పొందాలి. ఈ ప్రపంచాన్ని మనసు ద్వారా మర్చిపోవాలి. మీరు అనంతమైన సన్యాసులు. ఈ పాత ప్రపంచం అంతా అంతమైపోతుందని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో కేవలము భారతదేశం మాత్రమే ఉండేది. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. వరదానము పవిత్ర భవ. పవిత్రత శక్తి గురించి మీకు తెలుసు కదా. ప్యూరిటీ అంటే స్వచ్ఛత. పవిత్రత శక్తి ద్వారా ఎలాంటి వాతావరణాన్నైనా స్వచ్ఛంగా మార్చుకోవచ్చు. నేనేం చేయాలి? వాయుమండలము ఆ విధంగా ఉంది, పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా. కానీ మీ పవిత్రత శక్తి ముందు ఈ వాయుమండలము ఎంతటిది? మిమ్మల్ని ఏదీ ప్రభావితం చేయలేదు. మీ యొక్క వృత్తిని అంటే దృష్టిని బట్టి వాయుమండలం తయారవుతుంది అనే సామెత కూడా ఉంది కదా. కాబట్టి ముందుగా మీ వృత్తి అంటే దృష్టిని స్వచ్ఛంగా చేసుకోవాలి. దృష్టి యొక్క స్వచ్ఛత ద్వారానే వాయుమండలం కూడా స్వచ్ఛంగా మారుతుంది. వృత్తిని అంటే దృష్టిని స్వచ్ఛంగా శక్తివంతంగా తయారు చేసుకోండి. ఓం నమః శివాయ.